నాతో వస్తావా? ఈయన బాగా చూసుకుంటాడు. నీతో వస్తే చూసుకోవాల్సింది కూడా నువ్వే. సామి, గురు. ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకో. అలాగే గురు. ఆ తర్వాత నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. అంతకు ముందు నా దగ్గర ఎంతో మంది పెరిగినా వాడు మాత్రమే నాకు దగ్గరయ్యాడు. వాడెప్పుడూ గురునాథ్ కూడా దగ్గర అవ్వాలని అనుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాడికి ఆ అవకాశం వచ్చింది. నైజీరియా నుండి పెద్ద మొత్తంలో డ్రగ్స్ వచ్చాయి. వాటిని దింపడానికి చాలా మంది ఆశపడ్డారు. కానీ గురునాథ్ అనుమతి లేకుండా డ్రగ్స్ దింపడానికి వాళ్ళెవ్వరికీ ధైర్యం లేదు. డాడ్, సౌత్ పోర్ట్లో కన్సైన్మెంట్ ఇరుక్కునుంది. ఆర్కేకి అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి. ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మీతో ఒక మాట చెప్దామని. డాడ్, ఏముంది దాంట్లో? 300 కోట్ల సరుకు దింపామంటే 1 సంవత్సరం పాటు ఇండియా మొత్తం సప్లై చేయొచ్చు. గురునాథ్కి తెలియకుండా ఎలా చేసేది? ఒకవేళ తనకు తెలిసిందంటే చాలా రిస్క్ అవుతుంది. డాడ్, మీరు ఒప్పుకుంటే వెంటనే ప్లాన్ చేద్దాం డాడ్. నేను ఈ బిజినెస్లో దిగినప్పుడు నాతో పాటు పరిగెత్తే వాళ్ళు తక్కువ 15 మంది ఉండేవాళ్ళు. అందులో 300 చచ్చారు. మిగిలిన వాళ్ళు జైల్లో ఉన్నారు. అంతేగా స్వామి? అంతే గురు. ఎవరికి అందనంత ఎత్తులో ఆగకుండా పరిగెడుతున్నది నేను ఒక్కడిని మాత్రమే. ఎందుకో తెలుసా? నేనున్నానుగా గురు. ఎక్కడున్నావు? నేను నీ ముందు కోట కట్టుకుని కూర్చుంటే నువ్వు నా ముందు చేతులు కట్టుకుని నిల్చున్నావు. కారణం ఏంటో తెలుసా? ఏం చేయాలనే దానికన్నా ఏం చేయకూడదు నాకు తెలుసు, బాగా తెలుసు. గురునాథ్ని లేపేసి సరుకు దించుదాం. నువ్వు ఎంచుకున్న ఆయుధం ఎదుట వాడిని భయపెట్టాలి, నిన్ను కాదు. అర్థమైందా? అర్థమైంది డాడ్. ఈ న్యూస్ నాకు ముందే వచ్చింది. ఏం చేయాలో నాకు తెలుసు. లీవ్. అలాగే డాడ్. నువ్వు ఎవరో కుర్రాడి గురించి చెప్పావు. అదే గురు, కోర్టులో అడ్డం వచ్చాడు కదా ఆ పిల్లాడు. వాడా? తీసుకురా. ఏంటి తమ్ముడు, బాస్తో ఫస్ట్ టైమా? ఎదురు గొడవ చోటు తుచ్చపోసుకోగా. రే, అదేంట్రా అది చిన్నపిల్లలకి వేస్తారే ఉచ్చపోస్తారని? అదే అన్న డైపరు. డైపర్ 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 వేసుకొచ్చావా? కోపం వస్తుందా? ఇదేమన్నా గవర్నమెంట్ జాబ్ అనుకున్నావు రికమెండేషన్ రావడానికి? స్వామి చెప్పాడు కాబట్టి నేను తీసుకెళ్తున్నా. కారులోనే కూర్చోవాలి, బండి దిగకూడదు. అర్థమైందా?
ఫైనల్ టచ్ ఇవ్వనా? కాల్చద్దు కాల్చద్దు, అంత ఈజీగా చావకూడదు వీడు. ఎవర్రా నువ్వు? మాట్లాడవేంట్రా? ఎవరు నువ్వు? ఎవరు ఏంటన్నా చెప్పట్లేదు సార్. 2 రోజుల నుంచి కొడుతున్నా, నోరు మెదపట్లేదు చూడు. భయపడుతున్నాడు చూడు.